వరలక్ష్మి గారు ఉన్నారా? వరలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నానండి. ఓకే, నమస్తే అండి. మేడం నమస్తే అండి. వీడియో రాలేదు చూడండి, వరలక్ష్మి గారిది ఫ్రేమ్ రాలేదు. వచ్చానండి, మీకు ఓకే కనిపించట్లేదా? ఓకే 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 మేడం, ఓకే 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 ఓకే. ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ మీద? అంటే ఆల్రెడీ ఒక వివాదం చల్లారింది, పోన్లే మా ఆత్మాభిమానాలు ప్రభుత్వం కాపాడింది, వాళ్ళ మీద చర్యలు చేపట్టారు. మరొకసారి లేదంటే సుదీర్ఘకాలం రోడ్ల మీద నిరసన తెలియజేయాల్సి వచ్చేది. గతంలో కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని 3 రాజధానులు అని చెప్పడం బట్టే 1631 రోజులు రోడ్ల మీద ఉండాల్సి వచ్చింది. మీరు ఆ రోడ్ల మీద ఉండడానికి కారణం వాళ్ళయ్యి మరలా మిమ్మల్ని రోడ్ల మీద ఉంటున్నారనే దాని మీద విమర్శించారు. అంటే రోడ్డుకి లాగింది వాళ్ళే. మేము ఇంకా కోర్టులకు వెళ్తున్నాం, ఇప్పుడు కూడా కోర్టులు వాయిదాలు తిరుగుతాం, ఇంకా మా కేసులు కొట్టేలా. మేమేం తప్పులు చేసామని ఆయన ఇలా పెట్టాడు, అదొకటి గమనించుకోమని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కోరుతున్నామండి. ఏ మాత్రం ఉండా ఒక పెద్ద ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడండి, రేపో మాపో లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఏమన్నా అటు ఇటుకుంటే ఆవిడ ఇద్దరు కలిసి జైలు పోతారేమో, పార్టీ పగ్గాలు నా చేతి కొత్త ఇలే, నేనైతే బెయిల్ మీద బయట ఉండాలని అనుకుంటున్నాడేమోనండి అనుకొని ఈ రకమైన వ్యాఖ్యలు నిన్నే రెచ్చగొడితే వాడిని ఆ రకంగా దుమ్మెత్తిపోతున్నారు మహిళలు బయటకు వచ్చి, రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి వచ్చి. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టా అంటే ఏమనాలండి వాడిని? సజ్జల రామకృష్ణారెడ్డి, ఆమె ఇంకొక ఆవిడ శూర్పణఖ చెల్లెలు విడుదల రజని, ఆవిడ శూర్పణఖ చెల్లెలు, ఆవిడ వచ్చి అసలు అది ఎందో వినలేదో ఆయన ఆపటానికి చూశాడంటే ఈయన ఆపలేదంట, ఆయన మీద కేసు పెడతాం ఏంటండి? తప్పు అయిపోయిందంటే అందరూ కొడతామండి, చెంపదెబ్బ కొట్టి తప్పు అయిందంటే ఊరుకుంటాడండి? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నారా? తప్పు అయిందంటే ఏ కేసులైనా సరే ఆయన ఊరుకున్నాడా? ఉత్త పుణ్యానికే సుధాకర్ లాంటి వాడిని వాళ్ళని వీళ్ళని కూడా తీసుకెళ్లి వాళ్ళని గుండులు చేయటం, ఆడపిల్లల మానభంగాల్ని పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఇంట్లో ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళ ఛానల్లో మహిళలను జరగంతో లేదు, కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి, ఆడవాళ్ళకి రక్షణ లేదని ట్వీట్లు పెడతాడు ఇంట్లో కూర్చొని. ఏ మాత్రం సెన్స్ ఉందండి ఆయనకి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం సిగ్గు శరం ఉండా కూడా మా అందరికి క్షమాపణ చెప్పాలండి. ఆమె కూడా సీఈఓ కదా సాక్షి ఛానల్ కి, భారతీ రెడ్డి, ఆమె ఇంట్లో వాళ్ళకే చెప్పలేదులే, మాకేం చెప్పింది, కానీ వాళ్ళిద్దరు చెబితే బాగుంటది. లేకపోతే ఇట్లా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ నోరు మూసుకొని ఇప్పటికైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటదండి. అంతేగాని పిచ్చి ప్రలాపనలు, పిచ్చి కథలు పడి ఇంకా ఆడవాళ్ళని తిడితే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు రేపు నేనే వస్తా 29 కానీ వైనాట్ మీకు 175 కాదు, వైనాట్ పులివెందులు అనాల్సి వస్తుంది. సింగిల్ డిజిట్ తో కూడా మీరు గెలవరని మేము కోరుకుంటున్నామండి. ఈ రకంగా చేస్తే ప్రతిపక్షం కావాలని చిన్నపిల్లాడు ఏడుతున్నాడు రోజు హైకోర్టుకి, స్పీకర్ కి, ముఖ్యమంత్రికి నాకు గాట ఇవ్వటం లేదని. ప్రజలే ఇవ్వలేదు, ఈసారి నీకు అసలు కనీసం అసెంబ్లీ మోహం చూసే అర్హత కూడా మీకు ఉండదని చెబుతున్నామండి. ఓకే, వరలక్ష్మి గారు, మరి ఇప్పుడు ఈ అరెస్టు మీకు ఎంతో కొంత సంతృప్తినిచ్చిందా? న్యాయం జరిగింది, పర్లేదు, వాడు చేసిన అతను చేసిన వ్యాఖ్యలకి మహిళల మనోభావాలు కొంతవరకు కాపాడుకోగలిగామంటున్నారా? లేదు అంటే కనుక ప్రధానంగా ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ అంశం అంతా జరిగిన తర్వాత మరొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరలా దాన్ని కంటిన్యూ చేసి మాట్లాడడం అంటే ఇక్కడ మహిళలను కదా మనం మాట్లాడుతున్నాం అనే విచక్షణ ఎలా కోల్పోతున్నాం? ఎందుకంటే ఈ మహిళలందరూ కూడా సాక్షి కార్యాలయం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమరావతి ఆ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు. అంటే ఒక కులానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులో కాదు. ఇప్పుడు 2019లో మనం చూస్తే అమరావతిలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు కూడా అప్పుడు వైసీపీ గెలిచింది. అంటే ఇక్కడ ఒక పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారని చెప్పడం కింద అన్ని పార్టీలకు సంబంధించిన మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలకు సంబంధించిన మహిళల మనోభావాలు దెబ్బతిన్నారు. ఇప్పుడు మహిళ అంటే అన్ని కులాల్లోనూ ఉంటారు. ఇంట్లో అమ్మాయినటువంటి ప్రతి ఒక భర్తకి భార్య అయినటువంటి ప్రతి ఆడపిల్ల కూడా మహిళే కదా, ఒక బిడ్డకి తల్లే కదా, ఒక సమాజంలో ఆవిడ పౌరురాలే కదా. అలాంటి వ్యక్తుల్ని ఇలా మాట్లాడినప్పుడు అందరూ వెళ్ళింది సాక్షి ఆఫీసర్కి వెళ్ళింది మహిళలు. అంటే మరొకసారి వీళ్ళు మహిళలను ఉద్దేశించే కదా మాట్లాడారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి భార్య మహిళ, పిల్లల మహిళలు మహారాణులు, సజ్జల రామకృష్ణ గారి భార్య మహిళ మహారాణులు, వాళ్ళ కోటరీలో ఉండాడు మహిళలు మహారాణులు, మిగిలిన వాళ్ళందరూ మట్టి మనుషులు.
వీళ్ళందరూ మట్టి మనుషులు. ఈ రకంగా మాట్లాడటానికి వాళ్ళకి ఏ మాత్రం జంకు బిడియం లేకుండా మాట్లాడుతున్నారంటే ఏమనాలండి? అందరు మహిళలను అన్నట్టేనండి వాళ్ళు. వాళ్ళు అనే భాష, ఆ భాషను మార్చుకోవాలి. వాళ్ళు కాలం నాడు కూడా పిచ్చి భాష, డిప్యూటీ సీఎంలు 5గురు ఉండి కూడా పిచ్చి భాష మాట్లాడారు. మంత్రులు చొక్కాలు ఇప్పుకొని మరి యోగాళం వస్తుంటే పాదయాత్రలు వస్తుంటే రోడ్డు మీదకి వచ్చారు చొక్కాలు ఇప్పుకొని సిగ్గు లేకుండా. ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ అకారాలు పలికేవాడు డిప్యూటీ సీఎం. వీళ్ళని ఏమనాలండి? యథా రాజా తదా కేడరు, అట్లాగే ఉండదు. జగన్ ఎట్లా ఉన్నాడు, కింద కేడరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్ అండి. రేపు వీళ్ళకి లిక్కర్ కేసు ఒకటి వస్తుంది వీళ్ళందరి మీద. ఆ డైవర్ట్స్ ఎలా చెయ్యాలా దాని మీద వీళ్ళు ఇట్లా శాంతి భద్రతకు లోపం కలిగించాలి ఎంత మాత్రం లేదండి. మీరు ఎలా చేసినా ఏం చేసినా అమరావతి కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఒప్పందం చేసుకున్నాడు, దాని దారిన అవి జరిగిపోతున్నాయి. రేపు తల్లికి వందనం వేస్తున్నాడు. బాబు గారి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నాడు. ఈ గ్యాస్ డబ్బులు ఆగస్టు 15 నుంచి మరి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. సూపర్ సిక్స్ అని మొన్నటిదాకా గోల్ చేశారు. ఆ సూపర్ 6 వీళ్ళు ఎప్పుడైతే అమలు చేస్తున్నామని కేబినెట్ మీటింగ్లు పెడుతున్నారో ఆ మీటింగ్లు పెట్టగానే వీడికి గుణం పుట్టింది. అను నీకెందుకు ఈసారి మహిళలను వాళ్ళంటే అసలు పేచేయాలి మాటలు అంటేనని. ఏ మాటలన్నా గత 5 ఏళ్లలోనే మేము ఇంతకన్నా ఎక్కువ కామెంట్లు మీ కింద మాట్లాడుతుంటే ఇవాళ డైరెక్ట్ గా మాట్లాడారు కానీ మా కింద పిచ్చి కామెంట్లు పెట్టారండి వీళ్ళు. మేము ఏది మాట్లాడినా దాని కింద ఎంత పిచ్చి కామెంట్లు పెట్టారో మాకు తెలుసండి అవన్నీ. వీళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళు ఒక ఆయన అంటాడు వైసీపీ ఆయన గతంలో చేశారని ఇప్పుడు చేస్తున్నారు. మీరు గతంలో చేశారంటే గతంలో చేసేదంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయానికి తెరదీశాడు. కుయ్యనే లేదు, కయ్యనే లేదు, ఆడాళ్ళు లేరు, మగాళ్ళు లేరు, పిల్లలు లేరు, అందరిని కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. మరి వాళ్ళు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం మీద ప్రతి ప్రభుత్వం ఓటేసిన వాళ్ళు, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రతి ఓటరు ఎదురు తిరుగుతాడండి బాబు గారి మీద. వాళ్ళు పెట్టాలి వాళ్ళని కూడా. వాళ్ళు శాంతి మాత్రాలు చదివిన జనం చదివేటట్టు లేదండి. ఎందుకంటే ఇలా కనుక ఆయన ఊరుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి రోజుకో మాట్లాడి ఇళ్లలో జొరబడి కొడతారు కూడా అండి ఒక్కొక్కరిది వచ్చి. వాళ్ళు ఇంకా వాళ్ళు ఆగడాలు ఏం మానలా. మీరు మొన్న చూసారో లేదో ఒక వీడియోలో నరసరావుపేట నుంచి తెనాలి వచ్చాడంట. గంజాయి బ్యాచ్ ని సమర్థించేవాడు ఒక నాయకుడు. ఆయన కింద తిరిగే వాళ్ళు ఎలాగుంటారండి? ఇంకా వాళ్ళని ఏమి వాళ్ళు ఏదో తప్పులు చేశారు, వయసులో కేసులు ఉంటాయంట. నువ్వు చేసావనే కదా నీ మీద మరి 36 కేసులు ముడ్డి కింద పెట్టుకొని నిందితుడుగా బావు బాధితుడుగా బావు కోర్టులకి. నువ్వు 3000 పర్వాలు నీ కోర్టు వాయిదాలు చిల్లరైని నువ్వు బావు. రాజ్యాంగానికి గౌరవించని వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే మొదటి స్థానంలో ఈయనండి జగన్మోహన్ రెడ్డి గారండి. మరి లెక్కర ఈ స్కాముల్లో గాని కేసుల్లో గాని ఎవరు అంటే ముందుండ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయనేనండి. మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఎవరు అంటే కూడా ఆయనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళని బట్టలోడు తీసుకొడతాం, బయటకు వస్తే నా అంతు చూస్తా, వచ్చి 5 ఏళ్ళలో చూస్తా అంటే నీకు అసలు భయపడిపోతున్నారు జనం. బాబు గారు మేము కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే చెబుతున్నాం అండి, ఈ వ్యాఖ్యలతో జనం అందరూ భయపడిపోతున్నారండి. భయపడి వచ్చి బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా భయపడిపోతున్నారు. నిజంగానే వస్తాడేమో మళ్ళీ 29లో ఈయన ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఆ రకంగా భయభ్రాంతులు చేయాలి జనాన్ని అందరికి. ఇది ఒక సంకేతం పంపాలి. ఇంకా 4 ఏళ్లకి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ఈ రాజకీయ కుట్ర, ఈ రాజకీయ తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, వాళ్ళ క్యాడర్ మొత్తం ఎంత కృషి చేస్తున్నారండి. శ్రీనివాసరావు గారిని జైల్లో పెడతాను వాళ్ళు అనుకోలే, కేసు పెడతారు. ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటారులే, వాళ్ళు ఎప్పుడు బయటికి రారులే అనుకున్నాడు. సోషల్ మీడియా కాదు, వీళ్ళకి ఇంకా తగిన శిక్ష పడాలి. ఆయనకి పెట్టిన కేసులు అంట, ఆయనకి పెట్టిన సెక్షన్లు అక్రమ అరెస్టులు అంట. ఏమయ్యా రాజధాని రైతుల మీద ఇది పెట్టారు డెకాయిట్ కేసులు. మరి అవన్నీ పెట్టినప్పుడు రాజధాని రైతులు నాకు కనపడలేదు. వాళ్ళు ఓట్లేసి మీరు గెలిపించినప్పుడు మేమందరం అక్కా చెల్లెళ్ళేనా? ఇప్పుడు ఓట్లు వేయకుండా మీరు ఓడిపోతే మేము ఇంకో రకంగా కనపడుతున్నాం, విచారులాగా, సెక్స్ వర్కర్ లాగా. మా చుట్టూ ఎయిడ్స్ ఉండయి, పిల్లలకి వస్తాయి, సంబంధాలు వస్తాయి అండి పిల్లలకి. ఈ మాటలు ఈ రకంగా చదువుతుంటే ఇవి ఒకటే కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వెన్ని చేసినా ఏం చెందినా ఇది కేంద్రం దాకా తీసుకెళ్ళాలి. కేంద్రం దాకా తీసుకెళ్లి సిబిఐ దాకా తీసుకెళ్లి ఆయన కేసులను ముందు ఆయన అరెస్ట్ చేయాలని మెజారిటీ పీపుల్ కోరుకునేది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని. ఇంకోటి ఎవరు కోరుకోవట్లేదండి. మాకు పథకాలు కావాలను ఇంకోటి కాదు. మెజారిటీ పీపుల్ కోరుకునేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అనేవాడిని జైల్లో పెట్టమని కోరుకుంటున్నారు. ఆయన జైల్లో పెట్టాలి. భారతీ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని ఆవిడ ఎంత చేసిందో ఈ 5 ఏళ్లలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పేపర్ కిడ్ ప్రోకోతో మనీ లాండరింగ్ తో పుట్టిన మొక్క సాక్షి. అలాంటి పేపర్ ని ఈ రకంగా మిస్యూజ్ చేసుకుంటా జనం మీద కొదిలి పిచ్చి మాటలు ఆ ఛానల్ ని పేపర్ ని పిచ్చి తెల్లారి పేపర్ లో కూడా వేసారండి వీళ్ళు. తెల్లారి పేపర్ లో ఎట్టేస్తావు నువ్వు?
తెల్లాది ఒక రోజు తప్పు అయిపోయింది, వాడు అన్నమాటే తప్పు, మీరు దాన్ని పెద్ద హెడ్డింగ్ తో మళ్ళీ పేపర్లో వేశారు. పిచ్చి మాటలు పిచ్చి కథలు చేసి ఆవిడ ఇంట్లో కూర్చొని బయటికి రాదు వెళ్ళాలి, ఈయన బయటకు వచ్చి మీ అంతు చూస్తా ఎంతకెంతకది ఏం తీర్చుకుంటా. వాడు అన్నమాట తప్పని వాడు సమర్థించిన లక్ష్మీ పార్వతిని అయితే సమర్థించా, మీతో ఆడాళ్ళు లేరా అని కాలర్ని. మరి మమ్మల్ని ఎందుకు సమర్థించలేదా అంటే అమరావతి రైతులు జగన్ కి ప్రతిపక్షం అంతే కదా ఆయన దృష్టిలో. జగన్ ప్రతిపక్షం కనుక మేము కూడా అలా మాట్లాడాలి. అమరావతి అని ఒక మాట అంటే పోద్ది, ఎందుకంటే ఆయన అమరావతి కాదు, ఆయనకి చంద్రబాబు గారు ఏ స్టార్ట్ చేసినా పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదండి. ఒక అమరావతి అంటున్నారు మీరు, పోలవరం కాలం నాడు రాజశేఖర రెడ్డి గారు అసలు అది స్టార్టింగ్, తర్వాత వదిలేశారు ఖర్చు భరించలేమని అందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు గారు పట్టుకొని చేస్తున్నాడని. మరి వాళ్ళ నాన్నగారు కళ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తీసుకొద్దామని ఉందా అండి? రాయలసీమ బిడ్డగా నీళ్ళు ఏమన్నా ఇచ్చావా? మీ వాళ్ళకేమన్నా నీళ్లు ఇచ్చావా? మమ్మల్ని వదిలేయి. రాయలసీమ బిడ్డగా వాళ్ళకేమన్నా నీళ్లు ఇవ్వగలిగావా? అదే కదా వాళ్ళ ప్రాబ్లం రాయలసీమలో. ఈయన అన్నిటికీ అన్ఫిట్టేనండి. చెల్లికి ఒక అన్నగా లేడు, ఒక తల్లికి కొడుకుగా అన్ఫిట్టు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ఫిట్టు, అప్పుడు ఉండే ఎంపీగా కూడా అన్ఫిట్. ఒకరోజు పార్లమెంట్ కి వచ్చిన పాపాను బాల ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర దేశంలోనే ఎక్కువ ఐఏఎస్లను ఐపీఎస్లను జైలు పంపించిన పాపం జగన్మోహన్ రెడ్డిదండి. ఆ వ్యక్తి ఎవరు అంటే వాళ్ళందరి చేత సంతకాలు గాని వాళ్ళ చేత చేయరాని పనులు ఐపీఎస్ తో కూడా ఉత్తత్త కేసులు పెట్టించి, వాళ్ళతో కూడా చేయరాని కేసులు పెట్టించి జైలు పంపించి, వీళ్ళందరిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ చదువుకు ఒక ఇలువ ఒక గౌరవం ఉండేదండి. 5 ఏళ్ల పదవి వచ్చే పాలకుల కోసం 30 ఏళ్ల కెరీర్ తనఖా పెట్టి వాళ్ళందరి వాళ్ళ జైళ్ళకి కోర్టులకి పోతా, కొంతమంది యూనిఫారాలు కూడా పక్కన పెట్టేసి వెళ్తున్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో కేంద్రం దాకా తీసుకెళ్లాలండి. ఇంకా కేంద్రం కూడా సిబిఐ వాళ్ళు మేనమేషాలు లెక్కెత్తే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఇవాళ మహిళలు కాదండి, రేపు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అంటున్నారు కదండి, ఎక్కడో చేశారు, రేప్ చేశారు ఒక పిల్లని, మరి అత్యాచారాలు చేస్తున్నారు పట్టించుకోవట్లేదని. నువ్వు వ్యభిచారులు అంటే మగాళ్ళు ఏం చేస్తారండి? మీరే వ్యభిచారులు ఆడాళ్ళు అంటే ఈ మగాళ్ళు మన వాళ్ళు అన్నారా వీళ్ళందరూ వాళ్ళేనని వాళ్ళు అనుకుంటారు. ఇలాంటి వీళ్ళు పుట్టించే మళ్ళీ అది వాళ్ళు పుట్టించే అన్ని చేసేది వీళ్ళేనండి. శిలాపాపం తలాకాతి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పంచుకున్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి, కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయాలండి, హోంశాఖలకు కూడా. రైట్ 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 ఓకే ఓకే థ్యాంక్ యూ వరలక్ష్మి గారు.